Hi everyone, as you can see, this session is about depression. And this thought I want you to keep in mind that depression is not something that you need to be ashamed of. Depression or sadness, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెండింటి మధ్యలో చాలా పెద్ద డిఫరెన్సే ఉంది. సాడ్నెస్ అనేది ఒక న్యాచురల్గా మనకి లైఫ్లో జరిగే ఒక అనుభవం అనమాట. ఇది చాలా సిచ్యుయేషన్స్లో మనం కామన్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. ఇఫ్ దర్ ఈస్ అ లాస్ ఆఫ్ అ లవ్డ్ వన్, ఏదైనా ఉద్యోగం పోయినప్పుడు, లేదంటే చాలా కాలం పాటు అన్ఎంప్లాయిడ్గా ఉన్నప్పుడు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు, ఈ సిచ్యుయేషన్స్లో అంటే సాడ్నెస్ ఫీల్ అవ్వడం చాలా కామన్. ఈ సాడ్నెస్ అన్నది ఇట్ ఇంప్రూవ్స్ విత్ టైం. అంటే అది ఒక పర్టిక్యులర్ టైంలో బాగా ఎక్కువగా ఉండొచ్చు, అండ్ గ్రాడ్యువల్గా మనకి ఈవెంట్స్ మారినప్పుడు, మళ్ళీ హ్యాపీ ఒకేషన్స్ వచ్చినప్పుడు వీ టెన్ టు గెట్ బెటర్ విత్ టైం. అండ్ ఎప్పుడు కూడా పర్మనెంట్గా, అంటే లాంగ్ లాస్టింగ్గా కానీ పర్మనెంట్గా కానీ ఉండిపోదు ఈ ఫీలింగ్. ఒకవేళ ఈ సాడ్నెస్ అన్నది అలాంగ్ విత్ కొన్ని దేర్ ఆర్ సమ్ అదర్ సిమ్టమ్స్, మనం ముందు ముందు డిస్కస్ చేయబోతున్న సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి. వాటితో పాటుగా ఈ సాడ్నెస్ ఇఫ్ ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఫర్ వీక్స్ టుగెదర్, అప్పుడు మనం దాన్ని డిప్రెషన్ అని క్యారెక్టరైజ్ చేస్తాం అనమాట. అండ్ డిప్రెషన్ ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ, ఈ డయాగ్నోసిస్. What brings on depression? Hard to answer this question. There are many factors that when combined together can lead to depression anamata. Family history unna, stress certainly can contribute to it. Financial problems kani, health problems kani, any traumatic events in life, loss of a loved one, alcoholism, drug abuse, being unemployed. Certain medicines can also contribute to depression. సన్లైట్కి ఎక్స్పోజర్ లేకపోవడం, అంటే మన పరిసరాల్లో సన్లైట్ లేకపోవడం, దట్ కెన్ సర్టన్లీ కంట్రిబ్యూట్ టు ఇట్ ఆల్సో. చైల్డ్ బర్త్ తర్వాత కూడా డిప్రెషన్ రావచ్చు. అండ్ సమ్టైమ్స్ దెర్ మైట్ నాట్ బి ఎనీ పర్టిక్యులర్ రీజన్ at all. Do you know the common symptoms of depression? Aches and pains, headaches, weight loss or gain for no apparent reason, నిద్ర పట్టకపోవడం, ఇంట్లో పనులు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం, లేదంటే జాబ్ సరిగ్గా చేయలేకపోవడం, మెమరీ ప్రాబ్లమ్స్, తొందరగా మర్చిపోవడం, లేదంటే ఏదైనా గుర్తుపెట్టుకోవడం, ఇట్ స్టార్ట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం, డైజెషన్కి సంబంధించి ఎస్పెషలీ ఫ్రీక్వెంట్ స్టమక్ పెయిన్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ. సో డిప్రెషన్ ఉన్నప్పుడు ఎవరైనా హౌ డు దే ఫీల్, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి? అండ్ ప్లీజ్ నోట్ దట్ ద సిమ్టమ్స్, ఈ నేనైతే డిస్క్రైబ్ చేయబోతున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే వేరీ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ డిప్రెషన్. అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే జస్ట్ ఫీలింగ్ సాడ్. దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎలాంటి పని మీద, ఈవెన్ ఇఫ్ ద యాక్టివిటీ ఈజ్ ప్లెజరబుల్ యాక్టివిటీ, అంటే మనకి రిక్రియేషనల్గా చేసుకునే యాక్టివిటీస్, మూవీ చూడడం కానీ, లేదంటే ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ, గోయింగ్ టు గెట్ టుగెదర్, ఇట్లాంటి యాక్టివిటీస్ వేటిలోనూ కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం. కాన్సన్ట్రేషన్ అసలు దేని మీద లేకపోవడం. ఈధర్ నిద్ర బాగా ఎక్కువ పోవడం, లేదు అంటే అసలు నిద్రే పట్టకపోవడం. ఈధర్ ఎక్కువ అంటే మామూలుగా తినేదానికంటే చాలా ఎక్కువగా తినడం, లేదు అంటే అసలు ఆకలి లేకపోవడం. యాజిటేషన్, కాన్స్టెంట్గా ఏదో ఒక యాజిటేషన్ ఫీలింగ్ ఉండడం, యాజిటేటెడ్గా ఉండడం, ఆర్ లెథార్జిక్గా, అంటే జస్ట్ ది ఆపోజిట్ అనమాట. కాన్స్టెంట్గా ఒక టయర్డ్నెస్, ఏమీ ఎనర్జీ లేనట్టుగా ఉండడం, ఎప్పుడూ టయర్డ్గా ఉన్నట్టు. అండ్ వర్త్లెస్నెస్, నేను ఎందుకు పనికిరాను అనే ఒక కాన్స్టెంట్ ఫీలింగ్. అండ్ థాట్స్ ఆఫ్ డెత్ ఆర్ సూయిసైడ్. సో ఎవరికైనా డిప్రెషన్ ఉంది అని ఎలా తెలుసుకోగలం మనం?
సోల్లీ బేస్డ్ అపాన్ ద సిమ్టమ్స్ అండ్ అవి ఎంతకాలం బట్టి ఉన్నాయి అన్న దాన్ని బట్టి మాత్రమే అనమాట. ఇంకా వేరే రకమైన టెస్ట్ ఏది కూడా లేదు డిప్రెషన్ అన్న ఉంది అని డయాగ్నోస్ చేయడానికి. మేజర్ డిప్రెషన్ అంటే డిప్రెషన్ని మనం మైల్డ్ నుంచి సివియర్ వరకు తీసుకున్నట్టయితే మేజర్ డిప్రెషన్ సివియర్ కేటగిరీలోకి వస్తుంది. అది ఉండడానికి ఎవరికైనా సరే ఇందాక డిస్క్రైబ్ చేసినట్టుగా ఉన్న సిమ్టమ్స్లో ఎనీ 5 symptoms, if they have gone on for more than 2 weeks, అది వాళ్ళకి మేజర్ డిప్రెషన్ ఉంది అని మనం ఒక కన్క్లూషన్కి రావచ్చు. ఇప్పుడు అన్నట్టుగా నేను ఒక బ్లడ్ టెస్ట్ కానీ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ఏదైనా ఒక టెస్ట్ చేసి వీళ్ళకి ఈ టెస్ట్లో ఈ అబ్నార్మాలిటీ ఉంది కాబట్టి డిప్రెషన్ ఉంది అని చెప్పడానికి అసలు అలాంటి టెస్ట్ ఏమీ లేదు. సో మీకు కానీ ఆర్ యువర్ లవ్డ్ వన్ ఎవరికైనా డిప్రెషన్ ఉంది అని మీకు అనిపించినట్టయితే గెట్ హెల్ప్ రైట్ అవే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ టు కన్సల్ట్ అ గుడ్ ఫిజిషియన్ ఆర్ అ సైకాట్రిస్ట్. ఏమవుతుంది ట్రీట్మెంట్ డిలే చేస్తే? ఈ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఫిజికల్ సిమ్టమ్స్ కానీ ఆ ఫీలింగ్ కానీ దట్ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ వితౌట్ ఎనీ బ్రేక్ అనమాట. అండ్ ద రిస్క్ ఫర్ సూసైడ్ ఆల్సో గోస్ అప్ అలాంగ్ విత్ దాట్. అఫ్ కోర్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఫ్యామిలీ రిలేషన్స్ విల్ డెఫినెట్లీ సఫర్. జాబ్ లాస్ మే అక్క. అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు, యాజ్ యూ కెన్ ఇమాజిన్, ఇఫ్ డిప్రెషన్ ఇస్ నాట్ ఐడెంటిఫైడ్ అండ్ మేనేజ్డ్ ఎట్ ద రైట్ టైమ్. Alright, let's talk about some great news regarding depression, that there is effective treatment. దీంట్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్. ఒకటి ఏంటంటే గెట్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. రెండోది స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎఫెక్టివ్గా మీకు స్ట్రెస్ అనేది మీ లైఫ్లో ఒక భాగమైనట్టయితే మైండ్ అండ్ బాడీ రిలాక్సేషన్కి మెడిటేషన్, యోగా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ సచ్ యాజ్ వాకింగ్ ఇలాంటివి మీ డైలీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. తర్వాత హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, అంటే మంచి ఫుడ్ తీసుకోవడం అనేది ఎంతైనా అవసరం. అలాగే మంచి స్లీప్ హ్యాబిట్స్, ప్రాపర్గా అంటే ఇనఫ్ స్లీప్ ఉండడం అనేది. తర్వాత ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అందరికీ తెలిసిన విషయమే. సోషల్ హ్యాబిట్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ మెయిన్లీ స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ క్విట్ చేయడం, మానేయడం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా చేసేవాళ్ళు దాన్ని టు క్విట్ దాట్ హ్యాబిట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అండ్ ట్రై అండ్ గెట్ హెల్ప్ ఎట్ ద రైట్ టైం. నెగ్లెక్ట్ చేయకుండా సిమ్టమ్స్ని. దానికి మెయిన్గా కన్సల్ట్ క్వాలిఫైడ్ ఫిజిషియన్ ఆర్ సైకాట్రిస్ట్. అండ్ అవసరం అనిపిస్తే మీ డాక్టర్ అడ్వైజ్ మీద టేకింగ్ మెడిసిన్స్. అండ్ అగైన్ ఇది అందరికీ అవసరం పడకపోవచ్చు, బట్ ఉన్నప్పుడు లిసన్ టు యువర్ ఫిజిషియన్ ఆర్ సైకాట్రిస్ట్ అడ్వైజ్ అండ్ టేక్ మెడిసిన్స్. ఒకసారి మీరు మీ డాక్టర్తో ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా అవసరం. మీరు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా, మీ సిమ్టమ్స్, మీ లైఫ్ స్టైల్లో మీరు ఏం మార్పులు తీసుకొచ్చారు, తర్వాత ఎంతవరకు మీలో ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేస్తున్నారు, ఈ ప్రోగ్రెస్ అనేది మీకు మీరే అసెస్ చేసుకోవడం ఒకటి, తర్వాత మీ డాక్టర్తో డిస్కస్ చేయడం ఇంకో ఇంపార్టెంట్ స్టెప్. సో మేక్ షూర్ దట్ యూ ఫాలో అప్. డిప్రెషన్ అనేది ఇట్స్ లైక్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్. So first and foremost what I'd like to say is this, do not be afraid to accept the diagnosis. మీకు డిప్రెషన్ ఉంది అని అనగానే అదేదో చాలా బ్యాడ్ థింగ్ లాగా డోంట్ ఫీల్ దట్ వే. మెంటల్ ప్రాబ్లమ్ అని ఒక స్టిగ్మా, అంటే మెంటల్ ప్రాబ్లమ్ అంటే వీళ్ళు క్రేజీ ఆర్ దే ఆర్ మ్యాడ్ అని, అది ఒకప్పటి మాట. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఎటువంటి ట్రూత్ కూడా లేదు. సో డు నాట్ బీ అఫ్రైడ్ టు యాక్సెప్ట్ ద డయాగ్నోసిస్. ఎలాగైతే డయాబెటీస్, హై బీపీ, హై కొలెస్ట్రాల్ మెడికల్ కండిషన్స్, డిప్రెషన్ కూడా అలాగే. అండ్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో నీడ్ టు బీ అషేమ్డ్ ఆఫ్ ఇట్. డు నాట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ డయాగ్నోసిస్. అండ్ ఎలాగైతే అదర్ మెడికల్ కండిషన్స్ కొన్ని ట్రీట్మెంట్స్ వాటికి ఎఫెక్టివ్ ఉన్నాయో, అలాగే డిప్రెషన్కి కూడా దెర్ ఈజ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఈస్ టు టేక్ help, get help actually.
the right time. That is the first and the most crucial step in getting better. అండ్ స్ప్రెడ్ ద మెసేజ్, అంటే ఇది మీరు అర్థం చేసుకుని డిప్రెషన్ గురించి యూ బ్రింగ్ అబౌట్ ద డిస్కషన్ అమంగ్స్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్లో అక్కడ, సో దట్ ఈ డిప్రెషన్ అన్న డయాగ్నోసిస్కి ఉన్న స్టిగ్మా వదిలిపోయేలాగా, అది అంత ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ అని అందరూ తెలుసుకునేలాగా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ డిప్రెషన్? యాంటీడిప్రెసెంట్ మెడికేషన్స్ డిప్రెషన్కి ట్రీట్మెంట్గా వాడడం అన్నది అందరూ విన్నదే. అయితే అందరికీ వీటి అవసరం పడకపోవచ్చు. సపోర్టివ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సైకోథెరపీ కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ బోత్. మెడిసిన్స్ దే డూ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఒక్కోసారి డిప్రెషన్ ఇట్ ఎగ్జిస్ట్ విత్ అదర్ కండిషన్స్, అంటే ఈదర్ అదర్ సైకియాట్రిక్ కండిషన్స్ కానీ, లేకపోతే సర్టన్ మెడికల్ కండిషన్స్తో పాటుగా డిప్రెషన్ మైట్ బీ అడిషనల్ డయాగ్నోసిస్ అనమాట. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మెడిసిన్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అది ఆ డయాగ్నోసిస్ ప్రాపర్గా అవడం అనేది అత్యవసరం అనమాట. సో దానికి సీయింగ్ గుడ్ ఫిజిషియన్ ఆర్ సైకియాట్రిస్ట్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. కరెక్ట్ డయాగ్నోసిస్ ఉంటే ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఫాలో అప్ అన్నది ఇందాక ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. So that has to be kept in mind always. Lastly, keeping track of self progress. మీలో ఎంత మార్పు వచ్చింది, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చినది మీకు మీరుగా అసెస్ చేసుకుని మీరు కన్సల్టేషన్ వెళ్ళినప్పుడు మీ డాక్టర్తో డిస్కస్ చేయడం అనేది కూడా ఎంతో అవసరం. So this is it for depression, and we'll meet again for another topic. Thanks for listening.